అందరికీ నమస్సుమాంజలులు. స్తోత్ర కథనమునకు స్వాగతము. బ్రహ్మ వేదాలను ధిక్కరించి తానే సృష్టికర్తనని అంటాడు. దాంతో శివుడికి కోపం కలిగింది. హూంకరించాడు. ఆ హూంకారం నుండి భయంకర రూపంతో కాలభైరవుడు జన్మించాడు. కాలభైరవ రూపం 3 కన్నులు కలిగి 4 చేతులలో త్రిశూలము, గద, ఢమరుకము, పాశము కలిగి ఆకాశమంత ఎత్తులో ఉంటుంది. కాలభైరవుడు శివుని ఆజ్ఞతో బ్రహ్మతలను గోటితో తుంచివేశాడు. బ్రహ్మహత్యా పాపము పోగొట్టుకొనడానికి కాశీ చేరి శివుని ఆజ్ఞతో కాశీ క్షేత్రపాలకుడుగా అక్కడే నివసిస్తున్నాడు. కాలభైరవుడు సాక్షాత్తు పరమేశ్వరుని అంశ. రుద్ర రూపంలో ఆవిర్భవించినప్పటికీ భక్తుల రక్షణలో దాక్షిణ్యత కలిగినవాడు. దుష్టగ్రహ దోషాలు, బాధలు కాలభైరవుని అర్చిస్తే పారిపోతాయి. అపమృత్యువు, గండాలు తొలగిపోతాయి. రోగాలు మన జోలికి రావు. కోరికలు సిద్ధిస్తాయి. ఈ వృత్తాంతము వినిన గ్రహదోషాలు తొలగుతాయి. కాలభైరవునికి శనిత్రయోదశి నాడు నూనెతో అభిషేకించి బ్రాహ్మణులకు దానము ఇస్తే సర్వసుఖములు కలుగుతాయి అని శివపురాణంలో సూతులవారు శౌనకాదిమునులకు తెలిపారు. ఆ గొప్పనైన కాలభైరవుని కాలభైరవ అష్టకంతో పూజిద్దాము. అనుకున్న కోరికలు సిద్ధింపజేసుకొని సర్వసుఖాలను పొందుదాము. శ్రీ కాలభైరవాష్టకం. దేవరాజ సేవ్యమాన భావనాంఘ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. శూలటంకపాసదండబాణిమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం వినిక్వణన్మనోజ్ఞహేమ కింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాసమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణశేషపాస శోభితాంగమండలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం దృష్టిపాత నష్టపాపజాలముగ్రశాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భూతసంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసలోకపుణ్యపాపశోధకం విభుం నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహదైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం. ఇప్పుడు కాలభైరవ అష్టకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాము. దేవతల రాజు ఇంద్రునిచే పూజింపబడే పవిత్ర పావనములైన పద్మముల వంటి పాదములు, యజ్ఞోపవీతముగా పామును ధరించినవాడు, చంద్రవంకను శిరస్సుపై ధరించినవాడు, నారదుడు మొదలైన ముని బృందములచే స్తుతించబడే దిగంబరుడు,
కాశీ క్షేత్రపాలకుడు అయిన కాలభైరవునకు నమస్కారము. కోటాను కోట్ల సూర్యుల తేజస్సు కలవాడు, జనన మరణ చక్రాల నుండి తప్పించి మోక్షాన్ని అనుగ్రహించేవాడు, నీలకంఠుడు, కోరిన కోరికలు తీర్చేవాడు, త్రిలోచనుడు, 3 నేత్రములవాడు అయిన కాశీక్షేత్రనాథుడు అయిన కాలభైరవునకు నమస్కారము. త్రిశూలము, ఖట్వాయుధము, పాశము, దండము చేత ధరించినవాడు, ఆదిదేవుడు, నల్లని శరీరము కలిగి నాశము లేనివాడు, నిరామయుడు, భయంకరమైన పరాక్రమం కలిగినవాడు, విచిత్ర తాండవము చేయ ఆసక్తి కలవాడు అయిన కాశీక్షేత్రపాలకుడు కాలభైరవుని పూజిద్దాము, ఆయనకి నమస్కరిద్దాము. భుక్తిని ముక్తిని ఒసంగువాడు, గొప్పనైన చక్కని ఆకారంతో అలరారువాడు, భక్తవత్సలుడు, సమస్త లోకములను పాలించువాడు, చక్కని ఇంపైన ధ్వనులు చేసే మువ్వల వడ్డాణము ధరించువాడు, ఆ కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవునకు సాష్టాంగ నమస్కారములు. ధర్మమును ఆచరించే తన భక్తులను కాపాడుతూ కర్మబంధాలను నశింపచేసి శుభాలను కలిగించి బంగారు రంగు శరీరముతో కాంతివంతుడై నాగులను పాశములుగా ధరించిన కాశికాపుర ఆదినాథునికి నమస్కారములు. అందమైన పాదములకు రత్నములచే మెరుస్తున్న పాదరక్షలు కలిగి నిత్యుడు, అద్వితీయుడు, అందరికీ ఇష్టదైవుడు, మచ్చలేనివాడు, మృత్యుదేవత దర్పమును నాశము చేయువాడు, మృత్యుదేవత భయంకరమైన కోరల నుండి విడిపించువాడు కాశికాక్షేత్రనాథునికి నమస్కారము. ప్రళయకారుడై అట్టహాసంతో ప్రళయకారుడైనవాడు, కనుచూపులతో పాపరాశులను నాశనము చేసి మనను పుణ్యవంతులుగా చేసేవాడు, అష్టసిద్ధులను వసంగేవాడు, కపాలమాలాధరుడు కాశీక్షేత్రనాథుడు కాలభైరవునకు నమస్కారం. పంచభూతములకు నాయకుడు, అన్ని లోకాలలో కీర్తిని కలిగించేవాడు, కాశీలో ఉన్న కాశీని దర్శించిన వారి పాపపుణ్యములను శోధించి పుణ్యఫలాలను ప్రసాదించేవాడు, నీతి మార్గములో నిష్ణాతుడు, పండితుడు, ఆయనను ఆశ్రయించిన వారిని నీతి మార్గములో నడిపించేవాడు, అన్ని జగాలకు అధిపతి అయినవాడు, కాశీపురవాసుడు, కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుని పూజిద్దాము, భజిద్దాము. కాశీక్షేత్ర పాలకునకు నమస్కారం. జయ కాలభైరవ, జయ జయ కాలభైరవ. ఎవరైతే ఈ మనోహరమైన కాలభైరవ అష్టకాన్ని పఠిస్తారో వారు జ్ఞానమును పొంది ముక్తి మార్గములో నడుస్తారు. పుణ్యాన్ని పొంది దుఃఖమును, లోభమును, దీనత్వాన్ని, కోపమును త్వదించి కాలభైరవ సన్నిధి చేరతారు. శ్రీకాలభైరవ. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భవతు.